నమస్తే. వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. నేను సౌజన్య. జియో పాలిటిక్స్ అంశం ఏదైతే ఉందో అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ ఈ యుద్ధం గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయింది. ఎక్కడేం జరిగినా గానీ దీనికి ప్రతిదీ లింకప్ అవుతుంది. ఫ్యూయల్ రేట్స్ అని గానీ, నిత్యావసర వస్తువులు పెరిగేటువంటి ఇలా చాలా చాలా డౌట్స్ వస్తున్నాయి సామాన్యులకి. మరి ఈ అంశానికి సంబంధించి వారి విశ్లేషణని, వారి అభిప్రాయాన్ని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అండ్ అప్లైడ్ పాలిటిక్స్‌లో ఫెలోషిప్ చేసినటువంటి డాక్టర్ లగ్గాని శ్రీనివాస్ గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. వారి నుండి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం సౌజన్య గారు. ఇప్పుడు ఫ్రమ్ పాస్ట్ 1 వీక్ అనుకుంటా. ఇట్స్ మోర్ దాన్ థాట్ జియో పాలిటిక్స్ టాపిక్ ముఖ్యంగా ఈ అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ ఈ యుద్ధం హాట్ టాపిక్ అయిపోయింది బాగా. ఎక్కడేం జరిగినా గానీ దీనికే లింకప్ అవుతుంది. సో, ఫ్యూయల్ రేట్స్ అని గానీ, నిత్యావసర వస్తువులు గానీ, అసలు మోర్ ఓవర్ ఈ యుద్ధం ఏదైతే జరుగుతుందో, ఈ దాడులు ప్రారంభించడానికి నిజంగానే ఈ అణువాయుధాలు ఇరాన్ ప్రయత్నిస్తుంది గాబట్టి, ప్రయోగించాలని చూస్తోంది గాబట్టి, దానికోసమే యుద్ధం జరుగుతోంది అనేది బయటకు వస్తున్నటువంటి వార్త. ఇది నిజంగా నిజమేనా? దీని వెనకాల ఇంకేమైనా ఉందా? అంటే మనము ఇఫ్ యూ లుక్ ఎట్ ద హిస్టరీ ఓవరాల్‌గా యూఎస్ హిస్టరీ చూస్తే వాళ్ళు ఎప్పుడు ఎవరి మీద యుద్ధం చేసినా గాని, ఏ కంట్రీ మీద చేసినా గాని ఒక నెరేటివ్ బిల్డ్ చేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇరాక్ వార్‌ది అప్పటి నుంచి తీసుకుంటే ఇరాక్‌లో సద్దాం హుస్సేన్ గారు మాస్ డిస్ట్రక్షన్ వెపన్స్ బిల్డ్ చేస్తున్నారని చెప్పి వాళ్ళ మీద వార్ చేశారు. చేసినంక అక్కడ మొత్తం సద్దాం హుస్సేన్‌ని పట్టారు. తర్వాత మనం అగైన్ ఎక్కడ చూసినా గాని యూఎస్‌కి ఒకటే మోటివ్ ఏంటి ఉంటదంటే దీని మొత్తానికి కూడా బిహైండ్ ఒక ఎకనామిక్ ఇంట్రెస్ట్ ఉంటది వాళ్ళకి ఫస్ట్. అంటే ఓకే. అమెరికాకి, అమెరికాకి ఆర్థికమైనటువంటి ఇంట్రెస్ట్ ఉంటేనే అక్కడికొస్తారు. అదేంటంటే హ్మ్. వాళ్ళెక్కడున్న జియోపొలిటికల్ సినారియోలో మొత్తంలో గూడా, ప్రపంచంలో గూడా ఎక్కడున్నా గాని వాళ్ళు, వాళ్ళ ఆధిపత్యం కొనసాగాలి. ముఖ్యంగా వాళ్ళ వాణిజ్యం మెరుగ్గా ఉండాలి. ఓకే. ఒక్కసారి ఇరాన్ మనం చూసినట్టయితే ఇఫ్ యూ గో బ్యాక్ టు హిస్టరీ 1950స్‌లో అక్కడ ఫస్ట్ మొహమ్మద్ మొసాదా అని చెప్పి ఆయన ప్రైమ్ మినిస్టర్‌గా ఎన్నుకోబడ్డారు. ఎన్నుకున్నాక ఫస్ట్ ఏం చేశారంటే అప్పట్లో యూకేకిను తర్వాత అమెరికాకి అక్కడ ఆయిల్ మీద వాళ్ళకి వాణిజ్య ఒప్పందాలు ఉండేవి. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆయిల్ మొత్తాన్ని కూడా 50స్‌లో ఐయామ్ టాకింగ్ అబౌట్ 50స్. ఆయిల్ మొత్తాన్ని కూడా వాళ్ళే మొత్తం గ్రిప్‌లో పెట్టుకొని వాళ్ళే చేసేవాళ్ళు. అయితే ఎప్పుడైతే ఈ మొహమ్మద్ మొసద్దిక్ ఆయన ప్రైమ్ మినిస్టర్ అయ్యారో ఆయిల్ కంపెనీస్ అన్నిటిని కూడా నేషనలైజ్ చేశాడాయన. చేయంగానే అది యూకేకి ఇట్ వాస్ ఎ బిగ్గెస్ట్ షాక్ అనమాట అప్పుడు. హ్మ్. వాళ్ళేం చేశారంటే తట్టుకోలేకపోయారు. ఓకే. అప్పుడు యూఎస్ఎస్ఆర్‌కి, యూఎస్‌కి అంతా యూకేకి మధ్య బిగ్గెస్ట్ రైవల్రీ ఉండేది అప్పట్లో కూడా. హ్మ్. హ్మ్. అంటే వరల్డ్ వార్ తర్వాత, సెకండ్ వరల్డ్ వార్ తర్వాత. మరి వాటిని అధిగమించడానికి వాళ్ళేం చేశారంటే ఒక అజాక్స్ అనే ఒక ఆపరేషన్ చేసి ఒక 3 ఇయర్స్‌లో వాళ్ళ మనిషిని షా అనే అతన్ని కూలగొట్టి అధికారం నుంచి కూలగొట్టి వాళ్ళ మనిషిని తీసుకొచ్చుకొని పెట్టుకున్నారు. పెట్టుకున్నాక మళ్ళీ సెపరేట్ కాంట్రాక్ట్ చేసుకొని, ఆ కన్సార్షియంలో వాళ్ళకి రెవెన్యూస్ వచ్చేటట్టు చేశారు. చేసినంక మళ్ళీ ఒక 15, 20 ఇయర్స్ అది నడిచింది. నడిచినంక 70స్‌లో 79లో ఈ మనకిప్పుడు ఏదైతే అయతుల్లా ఖమేని అని ఉన్నారో, ఆయన అక్కడ ఒక పెద్ద రెవల్యూషన్ తీసుకొచ్చి దీన్ని ఇరాన్‌ని మొత్తం అక్కడ పాట్రియాటిజం నింపి రెవల్యూషన్ ద్వారా ఆయన అధికారంలోకొచ్చాడు. ఇది హిస్టరీ. అంటే హ్మ్. అమెరికాకి ఎప్పుడైనా సరే రెజ్యూమ్ చేంజ్ చేయాలి అంటే అక్కడ ఉన్నటువంటి అధికార మార్పిడి జరగాలి అంటే వాళ్ళు ఏదో ఒక విధంగా అక్కడికి ఏదో ఒక విధంగా యుద్ధం రూపంలోనో లేకపోతే ఇంకా మల్టిపుల్ వేస్‌లో అక్కడ చేస్తుంటారు. అంటే అది దట్స్ ఎ నోన్ ఫ్యాక్ట్. ప్రపంచం మొత్తానికి అర్థమైపోయింది. మనం రీసెంట్‌గా కూడా చూసాం కదా! బంగ్లాదేశ్‌లో సేమ్ షేక్ రజీనా అని చెప్పాలంటే లాట్ ఆఫ్ అన్రెస్ట్ క్రియేట్ అయింది. అవును. అయితే ఇప్పుడు ఇక్కడ కూడా మీరు జస్ట్ ఇఫ్ యూ గో బ్యాక్ టు 1 ఇయర్ ముందు జరిగినటువంటి సన్నివేశాలు చూసినట్టయితే ఇరాన్‌లో సేమ్ రెజ్యూమ్ చేంజ్ కోసం అమెరికా డీప్ స్టేక్ వాడింది. తర్వాత ఫండింగ్ జరిగింది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఇంటెలిజెన్స్ వ్యవస్థలో మొత్తం తిరిగి ప్రజల్లో ఒక అన్రెస్ట్ క్రియేట్ చేసింది. హ్మ్. అక్కడ చాలా అంటే ఇంటర్నెట్లు కూడా బంద్ చేయించే స్టేజ్‌కెళ్ళింది ఒక టైంలో. మీరు జస్ట్ ఒక 1 ఇయర్ బ్యాక్ చూసినట్టయితే గమనిస్తే అర్థమవుతది అవును. మనకి. అవును. అవును. ఇరాన్‌లో చాలా అల్లర్లు జరిగినాయి. అప్పుడేమైందంటే ఇన్‌ఫాక్ట్ ఇట్ వెంట్ టు సచ్ ఎ స్టేజ్ హ్మ్. అమెరికాలో ఉన్నటువంటి ఎలాన్ మస్క్ స్టార్‌లింక్ ఏదైతే ఉందో అది కూడా ఇరాన్‌కొచ్చి అక్కడ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళక్కడ ఇంటర్నెట్ ద్వారా ప్రజల్లో అంటే ఈ ఇరాన్ రెజ్యూమ్‌కి అంటే అక్కడ ఉన్నటువంటి అయతుల్లా గవర్నమెంట్‌కి యాంటీగా బాగా నిరసనలు అవన్నీ చేపిచ్చారు. కానీ అది వాళ్ళు ఇరాన్ గవర్నమెంట్ దాన్ని చాలా స్ట్రాటజిక్‌గా ఎదుర్కొంది. ఎందుకంటే అప్పుడు వాళ్ళకి రష్యన్ ఇంటెలిజెన్స్ వాళ్ళకి హెల్ప్ చేసింది. రష్యన్ ఇంటెలిజెన్స్ ఏం చేసిందంటే ఈ ఓకే. స్టార్‌లింక్ ఇంటర్నెట్ ఏవైతే ఉన్నాయో ఆ టెక్నాలజీ మొత్తాన్ని కూడా వాళ్ళు ఎన్క్రిప్ట్ చేసి వాళ్ళు వాటిని బ్లాక్ చేసి వాళ్ళ లోకల్ అంటే ఇంటర్నెట్ యూజ్ చేసుకొని టెక్నాలజీ మొత్తం అంటే రష్యన్ హ్మ్. ఇంటెలిజెన్స్ వాళ్ళకి హెల్ప్ చేసింది. చేసి ఆ ఇరాన్ ఇంటెలిజెన్స్
తర్వాత రష్యన్ ఇంటెలిజెన్స్ కలిసి దాన్ని కౌంటర్ నెరేటివ్‌ని వాళ్ళు స్ట్రాంగ్‌గా బిల్డ్ చేయగలిగారు. అదంతా యూఎస్ సక్సెస్ కాలేకపోయింది అక్కడ. అంటే ఓకే. ఎప్పుడైతే అక్కడ అన్రెస్ట్ వాళ్ళు వాళ్ళు ఫస్ట్ చేసిన అటెంప్ట్ ఏంటంటే అక్కడ లోకల్ అన్రెస్ట్ క్రియేట్ చేసి అయతుల్లా గవర్నమెంట్‌ని పడగొట్టి వీళ్ళ మనిషిని తీసుకురావాలనేటి ఒక ప్లాన్ ఉండేది. హ్మ్. 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 అది ఫెయిల్ అయిందప్పుడు. అక్కడ ఆయన అయతుల్లా స్ట్రాంగ్‌గా ఎదుర్కొన్నాడు. మరి ఇరాన్ చూస్తే ఇరాన్‌కి ఇట్లాంటి వార్స్ ఏం కొత్త కాదు. వాళ్ళకి హ్మ్. ఇన్‌ఫాక్ట్ దే హావ్ ఫేస్డ్ 79లో రాంగానే ఇరాక్‌లో అప్పుడున్నటువంటి సద్దాం హుస్సేన్ ఏంటంటే ఇది బేసికల్లీ దిస్ ఈజ్ ఏ షా అంటే మనకి ముస్లిం కంట్రీస్‌లో కూడా షియా అండ్ సున్నీ షున్నీజం. అవును. ఉన్నాయి కదా! వీళ్ళు షియా బేస్డ్ డామినేషన్ అనమాట. అయితే ఇరాక్ ఏమో సద్దాం హుస్సేన్ సున్నీ బేస్డ్ డామినేషన్. అక్కడ అతనేమనుకున్నాడంటే షియా బేస్డ్ రావడం వల్ల అక్కడ కూడా సున్నీ, షియా, కుర్దులు అట్లా డిఫరెంట్ డిఫరెంట్ రిలీజియన్స్, ట్రైబ్స్ ఉన్నాయక్కడ. హ్మ్. హ్మ్. మరి అక్కడ ఉన్నటువంటి ట్రైబ్స్ వాళ్ళకేమైనా ఎఫెక్ట్ అవుతదని చెప్పి ఇమ్మీడియేట్‌లీ అయతుల్లా ఎప్పుడైతే అధికారంలోకి వచ్చినాక 80-88 వరకు 8 ఇయర్స్ కంటిన్యూయస్‌గా ఇరాన్ వర్సెస్ ఇరాక్ వార్ జరిగింది. అది హుహు. మేము ఇన్‌ఫాక్ట్ హూఎవర్ బోర్న్ ఇన్ 70స్ చదివినోళ్ళు వాళ్ళు విట్నెస్ చేసాం. మేము ఇన్‌ఫాక్ట్ వి హావ్ ఆల్సో సీన్ 8 ఇయర్స్ ఓహ్! కంటిన్యూయస్‌గా వార్ జరిగిందప్పుడు. ఆ వార్‌లో కూడా మరి హెవీ కాజువాలిటీస్ ఉండేయి. అంటే ఇరాన్‌లో చనిపోయారు, ఇరాక్‌లో చనిపోయారు. అదే చనిపోయిన అంటే 8 సంవత్సరాలు జరిగిందంటే కంటిన్యూయస్‌గా జరిగింది. ఖచ్చితంగా. అది అప్పట్లో వార్స్ ఎలా ఉండేయంటే అమ్మ ఇప్పటిలాగా ఇప్పుడంతా టెక్నాలజీ, ఎయిర్‌ఫేర్, డ్రోన్ సిస్టమ్‌తో అవును. వచ్చింది. అప్పట్లో ఏంటంటే మోర్ పీపుల్ తర్వాత ఎప్పుడో దగ్గర ఎయిర్ ఫోర్స్ ఎళ్లి మ్యాన్ బాంబింగ్ పవర్ చేయడం. ఎక్కువ మ్యాన్ ఇన్వాల్వ్‌మెంట్ పవర్ ఉండేది. అంటే ఇట్స్ మోర్ ఆన్ సోల్జర్ బేస్ అండి. మ్యాన్ పవర్ ఇన్వాల్వ్ యెస్. అయినటువంటి వార్ ఉండేది. తర్వాత ఇంటెలిజెన్స్ ఇన్పుట్ ఉండేది. తర్వాత సూసైడ్ బాంబర్‌లు ఎళ్లి చేసేవాళ్ళు. ఆ! అది సేమ్ అంటే ఇన్‌ఫాక్ట్ మనం ఆఫ్ఘనిస్తాన్‌లో రష్యన్ చేసినప్పుడు కూడా అట్లే. అయితే అది అక్కడ కూడా అయిపోయినంక దెన్ కాంప్రమైజ్ అయ్యారు ఇద్దరు. తర్వాత దెన్ సడెన్‌గా అక్కడ సద్దాం హుస్సేన్ ఎప్పుడైతే మళ్ళీ డాలర్స్‌ని వద్దని తన సొంతంగా ఆయిల్‌కి పెట్టుకున్నాడో, అప్పుడు సద్దాం హుస్సేన్ మీద మళ్ళీ అమెరికా ఎలిగేషన్ ఏసింది. అండ్ వి హ్మ్. ఆల్ నో వాట్ హ్యాపెండ్ టు సద్దాం హుస్సేన్. అక్కడ ఎట్లయితే అటాక్ చేశారు. సో, దిస్ ఈస్ ఎ హిస్టరీ. అంటే మనం ఓవరాల్‌గా లాస్ట్ 30, 40 ఇయర్స్‌లో చూసినట్టయితే ఎక్కడైతే అమెరికాకి ఆధిపత్యము హ్మ్. తగ్గుతుంది. తర్వాత వాళ్ళ వాణిజ్యానికి ముప్పు వాటిల్లుతుంది అనుకున్నదో, ఆ టైంలో వాళ్ళు దే విల్ క్రియేట్ ఎ నెరేటివ్. ఆ నెరేటివ్‌తో అక్కడికెళ్తారు. వాళ్ళు వార్ చేస్తారు. వాళ్ళు అక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్‌షిప్‌ని గ్రిప్‌లో పెట్టుకోవాలనేది వాళ్ళ స్ట్రాటజీ. ఓకే. అంటే ఆధిపత్యం ఎక్కడైనా అంతే నడుస్తుంది ఇప్పుడు అంటే ప్రపంచం. ఇప్పుడు గూడా ట్రంప్ చేస్తుంది ఆధిపత్య పోరే అంటారా? అంటే ఇప్పుడు దీంట్లో ఏంటంటే 2 విషయాలు చూడాలి మనం. ఇప్పుడేంటంటే ఇక్కడ చాలా ఎకనామిక్ ఇంట్రెస్ట్ కూడా ఉంది దీంట్లో. ఏంటంటే ఒక పక్కన చూస్తే అమెరికా నౌ ఈజ్ ఇన్ గెట్టింగ్ ఇంటూ ఎ బిగ్గర్ ఒక వాణిజ్య పరంగా చూసినట్టయితే డాలర్. హ్మ్. ఇప్పుడు ఆయిల్ అనేది వరల్డ్‌లో ఇట్స్ బిగ్గెస్ట్ రెవెన్యూ సోర్స్ అమ్మ. అంటే ట్రంప్ ఎలక్షన్‌లో పోటీ చేసినప్పుడు నాట్ నాట్ నౌ ఇన్‌ఫాక్ట్ 2016లో ఎలక్షన్‌లో పోటీ చేసినప్పుడు కూడా ఆయిల్ మాఫియా ఏవైతే ఉంటదో, ఆయిల్ పెద్ద పెద్ద వాణిజ్య పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉంటారో హ్మ్. వాళ్ళందరూ మనోడికి ఫండ్ చేశారు యాక్చువల్‌గా బిహైండ్. సో, ఇప్పుడు కూడా ఏంటంటే మీరు ఇఫ్ యూ లుక్ ఎట్ న్యూయార్క్ టైమ్స్ కానీ, వాషింగ్టన్ పోస్ట్ అవన్నీ చదివితే లాస్ట్ 2, 3 మంత్స్‌లో ఆయిల్ ఆయిల్ బిహైండ్ ఎవరైతే ఉంటారో వాళ్ళంతా ఆ బిగ్ ఆయిల్ రింగ్ ఏదైతే ఉంటదో వాళ్ళంతా కూడా దే ఆర్ పుట్టింగ్ లాట్ ఆఫ్ ప్రెషర్ ఆన్ ట్రంప్. ఈ ట్రంప్ టారిఫ్స్ ఎందుకొచ్చినాయమ్మా అసలు యాక్చువల్‌గా? హ్మ్. మెయిన్ రీజన్ ఏంటి ట్రంప్ టారిఫ్స్ వచ్చింది? బికాజ్ ఎవ్రీబడీ ఈస్ డూయింగ్ రష్యాతో వాళ్ళ రష్యా రూబీతో మనం కొనుక్కుంటున్నాము. సో, అవును. టారిఫ్స్ వస్తున్నాయి. సో, వాణిజ్య ఒప్పందాలు డాలర్‌లో కాకుండా వేరే విధంగా చేస్తే అమెరికాకి నచ్చట్లేదు. ఎందుకంటే డాలర్ ఆబ్వియస్లీ విల్ గో డౌన్ గదా! వాళ్ళ ఆధిపత్య పోరు తగ్గుతది గదా! హ్మ్. సో, హ్మ్. దీనికి మూల అంశం ఏంటి అంటే అది. సో, డాలర్‌ని వాళ్ళు స్ట్రెంథెన్ చేసుకోవాలి. వాళ్ళ ఎకనామిక్ పవర్‌ని ఆర్థికంగా వాళ్ళు ఉండాలి అంటే వాళ్ళు చెప్పినట్టు అన్ని దేశాలు వినాలి. మరి వెనిజులా గూడా అదే పరిస్థితిగా. వెనిజులా అవును. ప్రెసిడెంట్‌ని ఎందుకు చేశారు? వెనిజులా డైరెక్ట్‌గా చైనాతో, అవును. డైరెక్ట్‌గా రష్యాతో, మనతో గూడా ఇన్‌ఫాక్ట్ ఇండియాతో గూడా అవును. వాణిజ్య ఒప్పందం చేసుకుంది ఆయిల్ మీద. మరి అందుకని వాళ్ళేం చేశారు? డైరెక్ట్‌గా ఎళ్ళిపోయారు. అక్కడ వెనిజులాలో వాళ్ళ ప్రెసిడెంట్‌ని పట్టుకున్నారు. తీసుకొచ్చారు, ఎత్తుకొచ్చారు. అతను నార్కోటిక్స్ చేస్తున్నాడని ఏదో అవును. అలిగేషన్ చేశాడు. అవును. సో, అవును. వాళ్ళ ఇంటెలిజెన్స్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటది. అమెరికా వాళ్ళది. వాళ్ళు దే విల్ కంటిన్యూయస్‌గా మానిటర్ చేస్తుంటారు. హ్మ్. సో, వాళ్ళేంటంటే మనం చూసాం కదా! ఈవెన్ పాకిస్తాన్‌లో మన టెర్రరిస్ట్‌ని ఒసామా బిన్ లాడెన్‌ని అవును. పట్టుకున్నప్పుడు కూడా వాళ్ళు శాటిలైట్‌లో ఆ మనిషిని చూసి వాడి హైట్ ఎంత ఉన్నది అవన్నీ చూసుకొని వాళ్ళు అనలైజ్ చేసి అది కాదంట. అంటే అంత క్లియర్‌గా మానిటర్ చేస్తుంటారు. మనం హ్మ్. హ్మ్. నార్త్ కొరియా చూసాం. నార్త్ కొరియాలో ఈవినింగ్ అయితే ఆల్మోస్ట్ చాలా ప్లేసెస్‌లో సీక్రెట్ ప్లేసెస్‌లో పవర్ కూడా ఉంచారంట. ఎందుకంటే అమెరికన్ శాటిలైట్స్ వాళ్ళని మానిటర్ చేస్తున్నారని వాళ్ళు హ్మ్. డార్క్‌లో చేస్తారంట మొత్తం అంతా. సో, ఓకే. అంత మానిటరింగ్ ఉంటది. అంటే వరల్డ్ మొత్తం మీద గూడా అమెరికన్ శాటిలైట్ క్లియర్‌గా మానిటర్ చేస్తూ ఉంటది. సో, దిస్ ఈస్ ద టెక్నాలజీని వాళ్ళు అంత ఆ! ఎఫెక్టివ్‌గా వాళ్ళ యుటిలైజ్ చేసుకుంటారు. ఇంటెలిజెన్స్‌ని వాళ్ళు అంత బాగా డెవలప్ చేసుకున్నారు. చేసుకున్నారు. వాళ్ళు చేస్తుంటారు. వాళ్ళకేంటంటే ఇంట్రెస్ట్ ఏంటంటే వాళ్ళు దే వాంట్ టు బి సూపర్ పవర్ ఇన్ ది వరల్డ్. వాళ్ళు లీడ్ చేయాలనేటువంటి వాళ్ళకి ఒక సింగిల్ ఆబ్జెక్టివ్‌తో చేస్తున్నారు. అయితే ఇప్పుడున్న ప్రెజెంట్ పొజిషన్‌లో చూస్తే వాళ్ళు ఇంతకుముందు చేసిన వార్‌లన్నీ ఒక ఎత్తైతే గన ఇరాన్‌తో చేసేటువంటి వార్ ఏదైతే ఉందో
అమెరికాకి అంత ఈజీ కాదు ఇది. ఎందుకంటే ఓకే. ఇరానియన్స్‌కి చాలా స్ట్రాంగ్ హిస్టరీ ఉంది వాళ్ళకి. హ్మ్. వాళ్ళు ఈ వార్స్‌ని ఎలా ఎదుర్కోవాలి, వాళ్ళు చాలా స్ట్రాటజిక్‌గా గాని ఇరాన్‌కి చాలా స్ట్రాంగెస్ట్ హిస్టరీ ఉంది. అవును. మనకి అసల వాళ్ళ వెనక్కి కూడా తగ్గట్లేదు. ఎన్ని రోజులైనా మేము పోరాడతాం. మా మిలిటరీ కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉందనేటువంటి దాంట్లోనే ఉంది. అంటే ఇక్కడ ఇంకొకటండి మీరు 2016లో ట్రంప్ ఎలక్షన్స్‌లో ఉన్నప్పుడు అక్కడ మీరు డైరెక్ట్‌గా పార్టిసిపేషన్ ఉంది. సో, మేము ఇక్కడి నుంచి చూసిన దానికంటే మీరు అక్కడ డైరెక్ట్‌గా చూసిన దానికి ఆ అవును. సినారియో చాలా వేరియేషన్స్ ఉంటాయి. సో, ఇప్పటికి, అప్పటికి ట్రంప్‌లో మీరు చూసిన అంటే ఆల్రెడీ మేము వింటున్నాం. కొంతమంది ఎక్స్‌పీరియన్స్ అవుతున్నారు. మా వాళ్ళు అక్కడున్న వాళ్ళు కూడా కొంచెం అవును. ఏంటి చాలా బాగా ఎక్స్‌పీరియన్స్ అవుతున్నారు. అవును. ఏంటి మాకిది అనేటువంటి. అంటే ఆ చేంజ్ ఓవర్ ఎందుకొచ్చిందంటారు? అంటే వయసు రీత్యా వచ్చిందనుకోవాలా? లేకపోతే ఆధిపత్యం కోసం నేను ఎంత వరకైనా ఎళ్తాను అనే ఒక నిరంకుశత్వం అనేటువంటిది వచ్చిందనుకోవాలా ట్రంప్‌లో? అంటే ట్రంప్ ఈజ్ ఫస్ట్ నుంచి కూడా అగ్రెసివ్ లీడర్. అంటే హీ హాస్ హిస్ ఓన్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్. అంటే ఎవ్రీ లీడర్స్‌కి సమ్ ట్రైట్స్ ఉంటాయి కదా! ప్రతి నాయకుడికి కొన్ని ట్రైట్స్ ఉన్నట్టు ఆయనకు కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి ట్రైట్స్ ఉన్నాయి. ఆయన 2016లో ఎలక్షన్‌లో పార్టిసిపేట్ చేసినప్పుడు ఫస్ట్ ఆయన తీసుకున్నది ఏంటంటే అమెరికా ఫస్ట్, హ్మ్. లోకలైజేషన్. అంటే హ్మ్. అమెరికాలో బయట వాళ్ళు ఉండొద్దు, ఇమిగ్రేషన్ తగ్గిస్తాను. ఇటువంటి లోకలైజేషన్ బాగా ఫీలింగ్ తీసుకొచ్చాడు. అయితే మనం ఒక్కసారి లుక్ బ్యాక్ చూస్తే 1990లో గ్లోబలైజేషన్ వచ్చినాక ఒక హ్మ్. 20 ఇయర్స్ వరకు కూడా అందరూ కూడా గ్లోబలైజేషన్, గ్లోబల్ విలేజ్ అని మాట్లాడాం. దాని తర్వాత ఏమైంది? లోకలైజేషన్ ఎరాలోకి వచ్చాం. ఎందుకు? మా లోకల్‌లో మా జాబులు పోతున్నాయి, వేరే వాళ్ళు వచ్చాయని చెప్పి ఫీలింగ్ వచ్చింది. దాన్ని క్యాప్చర్ చేశాడు ట్రంప్. చేసి హ్మ్. హ్మ్. అమెరికా వాళ్ళకే ఎక్కువ ప్రాధాన్యత రావాలి. వేరే వాళ్ళకి ఉండొద్దు. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి నాన్ ఇమ్మిగ్రేట్స్, ఇల్లీగల్ ఇమ్మిగ్రేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ బయటికి పంపిస్తానంటున్న నినాదంతో ఆయన ఎక్కువ ట్రాక్షన్ క్రియేట్ చేసి ఆ నెరేటివ్‌తో 2016లో మంచి హ్మ్. విక్టరీ తీసుకున్నాడు. హ్మ్. మరి అప్పుడు గూడా అతను కొన్ని టిపికల్ డెసిషన్స్ తీసుకున్నాడప్పుడు. కానీ అప్పుడు ఇంత అగ్రెషన్ లేకుండే. ఇప్పుడు మీరు జూస్తే 2020లో ఆయన ఎలక్షన్ ఓడిపోయినంక అంటే కోవిడ్ టైమ్‌లో ఓడిపోయినంక ట్రంప్ సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి వైట్ హౌస్ మీద అటాక్ జేశారు. మీకు గుర్తుంది గదా! వాళ్ళు హ్మ్. డైరెక్ట్‌గా వైట్ హౌస్‌కొచ్చి వాళ్ళు లోపలికొచ్చి ర్యాంపేజ్ క్రియేట్ జేశారు. మరి ఈ రోజున ట్రంప్ అంత పాపులర్ కాదు. ఇప్పుడు ట్రంప్ తీసుకున్నటువంటి లాస్ట్ 1 ½ ఇయర్, 2 ఇయర్స్‌లో ఆయన తీసుకున్నటువంటి కొన్ని వోలటైల్ డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో, ఆ డెసిషన్స్ బ్యాక్ ఫైర్ అవుతున్నట్టే కనపడుతుంది నాకు. దట్టు ఇంకోటేంటంటే ఇప్పుడు ఈ ఇయర్‌లో అక్కడ మిడ్ టర్మ్ ఎలక్షన్ ఉంటది. హ్మ్. అక్కడ హ్మ్. మిడ్ టర్మ్ ఎలక్షన్ ఉంటది. ప్రెసిడెంట్ ఇంపీచ్‌మెంట్ కూడా ఛాన్స్ ఉంటది. సో, ఇప్పుడు ఓవరాల్‌గా అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ చూస్తే మనము అమెరికాలో 80% ఆఫ్ ది పీపుల్ అగైనెస్ట్ వార్ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి దే ఆర్ మోర్ ఇంట్రెస్టెడ్ ఆన్ ద ఎకానమీ. హ్మ్. వాళ్ళ హ్మ్. అక్కడ లైఫ్ స్టైల్ మీద వాళ్ళ మీద ఇంట్రెస్ట్ ఉన్నది. కానీ అమెరికాలో ఏంటంటే ప్రెసిడెంట్‌కి హి హాస్ ఓన్ ఇంట్రెస్ట్ ఆన్ ద ఎకానమీ. వాళ్ళ అమెరికా ఎకానమీ కూడా అంత బాగేం లేదమ్మా. అంటే మనం అందరం అనుకుంటున్నాం గానీ, అమెరికా ఎకానమీ టువర్డ్స్ డౌన్‌ఫాల్ ఉంది ఇప్పుడు హ్మ్. ప్రెజెంట్. హ్మ్. ఎందుకంటే వాళ్ళకి డెట్ ఎక్కువుంది. తర్వాత వాళ్ళ ఇన్‌కమ్ అంటే మనం సింపుల్‌గా చెప్పుకుంటే రూ. 100 ఇన్‌కమ్ ఉంటే వాళ్ళకి రూ. 110 ఖర్చుంది. అంటే ఆల్మోస్ట్ ఒక 10% వాళ్ళకి డెఫిసిట్‌లో ఉన్నారు వాళ్ళు. హ్మ్. సో, హ్మ్. ఇవన్నీ ఛాలెంజెస్ ఉన్నాయి. చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. అమెరికన్ ఎకానమీ పైకి కనపడ్డంత స్ట్రాంగ్ లేదు ఇప్పుడు. మరి వీటన్నిటిని తర్వాత ఒక పక్క ఏఐ డిస్రప్షన్ జరుగుతుంది. జాబ్స్ పోతాయి. బాగా. ఆ! వరల్డ్ ఓవర్ గూడా చైనా స్ట్రెంథెన్ అవుతుంది. ఇండియా స్ట్రెంథెన్ అవుతుంది. ఆల్టర్‌నేట్ ఫ్యూయల్ మోడల్స్ వస్తున్నాయి. చైనాలో అయితే విపరీతంగా ఈవీ, సోలార్ జరుగుతుంది. ఒకప్పుడు వాళ్ళు డిపెండెన్సీ ఆయిల్ ఒక 10 ఇయర్స్ బ్యాక్ ఉన్నటువంటి ఆయిల్ డిపెండెన్సీ ఇప్పటికి చూస్తే హ్మ్. ఆల్‌దో పాపులేషన్ పెరిగినప్పుడు కూడా వాళ్ళు సిగ్నిఫికెంట్‌గా దాన్ని అంటే పెరగలేదు. దాన్ని తగ్గించుకుంటూ వచ్చారు. ఏంటంటే ఆల్టర్‌నేట్ ఫ్యూయల్ తీసుకొచ్చి చేసుకున్నారు. సో, ఇవన్నీ కారణాలు చూస్తే మళ్ళీ తర్వాత బ్రిక్స్ ఒకటి చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే ఈ అన్ని అంశాల్లో బ్రిక్స్ అనేది ఒకటి. బ్రిక్స్ కన్నా ఆల్టర్‌నేటివ్ కరెన్సీ వస్తే హ్మ్. అది అమెరికా పతనానికి ఒక మొట్టమొదటి మెట్టుగా మనం చెప్పొచ్చు. ఎందుకంటే హ్మ్. ఈ 5 రాజ్యాలు బ్రిక్స్ బ్రిటన్, రష్యా, ఇండియా ఏవైతే చైనా, ఉన్నాయో సౌత్ చైనా ఆఫ్రికా. చేసి అవన్నీ కలిసి ఒక ఆల్టర్‌నేట్ కరెన్సీని క్రియేట్ చేసి ఆయిల్ ట్రేడ్ మొత్తం బ్రిక్స్ కరెన్సీలో చేస్తే అది మొదటి మెట్టుగా అమెరికాకి మొదటి పతనంగానే మనం అంటే అలా జరిగే అవకాశం ఉందనుకోవచ్చా? ఏదైనా జరగొచ్చమ్మా. ఎందుకు జరగకూడదు? అంటే హ్మ్. ఇప్పుడు ద వరల్డ్ ఈజ్ మూవింగ్. మనం 15 ఇయర్స్ బ్యాక్ ఎలా ఉన్నామో, ఎలా ఆలోచించామో, ఇప్పుడు ఎలా జరుగుతుందో చూస్తే అవును. సో, ఏదైనా జరగొచ్చు. అండ్ నెక్స్ట్ ఎప్పుడైనా ఒకళ్ళున్నప్పుడు కొంచెం టైం పడతది. ఇక్కడ 5 దేశాలు ఉన్నది కలిసాయి కాబట్టి దట్ గాబట్టి స్ట్రాంగెస్ట్ ఎమర్జింగ్ నేషన్స్. తర్వాత ఇంతకుముందు యూరోప్ కూడా చూసినట్టయితే ఒకప్పుడు యూరోప్ అంటే చాలా ఫ్యాన్సీగా, చాలా అంటే ఎకనామిక్ పవర్‌గా కనపడేది. ఇప్పుడు అంత యూరోప్‌లో కూడా ఏజింగ్ పాపులేషన్. సో, హ్మ్. మొత్తం కూడా వెస్ట్ ఏషియా, ఏషియా సైడే మొత్తం అంటే ప్రపంచం మొత్తం కూడా ఆర్థిక వ్యవస్థ మొత్తం ఇటుపక్క కనబడుతుంది. మనం ఇప్పుడు ఆల్రెడీ ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీగా ఉన్నాము. ఆ! మనం త్వరలో థర్డ్‌కెళ్తాము. సో, చైనా, ఇండియా ఈస్ గోయింగ్ టు డెఫినెట్‌లీ క్రియేట్ ఎ లాట్ ఆఫ్ ఇంపాక్ట్. ఎందుకంటే నేషన్ వైస్‌గా, జనాభా పాపులేషన్ వైస్‌గా, తర్వాత ఎకానమీ వైస్‌గా మనకి లార్జెస్ట్ అడ్వాంటేజెస్ ఉంటాయి. మనకి ఒకవేళ ఇండియా లాంటి దేశంలో, భారతదేశంలో ఆల్టర్‌నేట్ ఫ్యూయల్ అంటే హ్మ్. ఆయిల్ మీద డిపెండెన్సీ తగ్గి, మనకి హైడ్రోజన్ లాంటిది, తర్వాత ఇంకా ఈవీ, సోలార్ లాంటివి వస్తే,
మనము నెక్స్ట్ 10-15 ఇయర్స్‌లో మనం గొప్ప శక్తిగా ఎదగబోతున్నాం. మనకి దానికి కావాల్సింది ఏంటంటే, మనకి రైట్ కైండ్ ఆఫ్ లీడర్‌షిప్ కావాలి. మన దేశంలో ఉన్నటువంటి కరప్షన్ తగ్గాలి. తర్వాత యెస్. మన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పెరగాలి. మన ఎడ్యుకేషన్ సిస్టమ్, మెడికల్ సిస్టమ్స్ మీద మనం మన పొలిటికల్ గవర్నమెంట్స్ ఫోకస్ చేయాలి. ఇవన్నీ అంశాల్ని ప్రజలు ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాలు ఖచ్చితంగా ఫోకస్ చేసి ఒక కమిట్మెంట్‌తో వర్క్ చేస్తే ఇండియా విల్ వికసిత భారత్ అనేది ఒకటి చెప్తున్నాం కదా మనం. అవునవును. 30, అవును. 30-40 2030, 2040 వచ్చేసరికి 2036, 40 వచ్చేసరికి మనం డెఫినెట్‌గా వరల్డ్‌లో ఒక గొప్ప శక్తిగా ఎదిగేటువంటి అవకాశం ఉంది. అయితే ఆ! మరి మన దగ్గర కూడా ఇట్లాంటి డీప్ స్టేక్ ఇట్లాంటివి జరుగుతున్నాయి. అంటే మన దగ్గర కూడా జరుగుతున్నాయి. మన దగ్గర లేవని చెప్పలేము. ఆ! ఆ! మనది కూడా చాలా పోలరైజ్ సొసైటీ కదా ఇండియా కూడా. సో, ఇట్లాంటి అంశాలు ఉన్నాయి కాబట్టి డెఫినెట్‌గా అమెరికా వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ ఆర్థిక అంటే బిజినెస్ ఇంట్రెస్ట్ కోసం ఇలాంటివన్నీ చేస్తది. అయితే ఇప్పుడు ఇరాన్‌తో వారు స్ట్రాటజికల్‌గా వాళ్ళకి చాలా నష్టాన్ని క్రియేట్ చేస్తది. మనం వాళ్ళు అనుకున్న ఆల్మోస్ట్ ఇప్పటికి 13,000,00,00,000 ఖర్చయింది. అంటే ఒక 2, 3 డేస్‌కివని. అంటే ఆల్రెడీ డెబ్ట్స్‌లో ఉన్నటువంటి కంట్రీ. అండ్ మోర్ ఓవర్ ట్రంప్ వచ్చినప్పటి నుంచి ఆయన ఏం చేసినా అది ఆయనకి నెగెటివ్‌గానే ఎళ్తుంది. ఇప్పటిదాకా చేసింది ఏది ఆయన తీసుకునే డెసిషన్స్ ఏవి కూడా ఆయనకి పాజిటివ్ రిజల్ట్స్ ఇవ్వలేదు. ఆ అవును. టారిఫ్స్ గాని, ఇమిగ్రెంట్స్ విషయంలో గాని. అవును. సో, ఈవెన్ దే వెంట్ టు ద కోర్ట్స్ ఆల్సో. అవును. సో, ఆ విషయం అందరికి అక్కడ మళ్ళీ ఆయనకి సుప్రీ వ్యతిరేకంగానే వచ్చాయి. సుప్రీం కోర్ట్‌లో గూడా ట్రంప్‌కి యాక్చువల్‌గా చెల్లవని ఆహ్, వచ్చింది. అవును. సో, నెగెటివ్‌గానే వచ్చింది. వచ్చింది. పాజిటివ్‌గా బట్ ఏం హి డోంట్ రాలేదు. కేర్. అంటే హి ఈస్ ఆ! ఆల్‌వేస్ సో, డోంట్ కేర్ ఇప్పుడు ఈ యాటిట్యూడ్. ఇరాన్ పైన దాడుల సంగతికి మనం అంటే ఆయనకి ఆధిపత్య పోరు కావాలి, దానికోసమే చేస్తున్నారనేది జగమెరిగిన సత్యం అనే చెప్పుకోవాలి. అవును. ఈవెన్ ఆన్ పేపర్ అది ఉండకపోయి ఉండొచ్చు కానీ, అవును. అవును. ఇన్నర్‌గా అదే ఉంటది. అంటే మళ్ళీ ఈ యుద్ధంలో అసలు అమెరికా గెలిచేటువంటి ఛాన్సెస్ ఉన్నాయంటారా? లేకపోతే ఇరాన్ ఇంకెవరి దగ్గర నుంచైనా అంటే నార్త్ కొరియా నుంచి గాని, చైనా నుంచి గాని సపోర్ట్ తీసుకునే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా? ఆర్ ఎల్స్ ఇప్పటికి ఆల్రెడీ చైనా, నార్త్ కొరియా బ్యాక్ ఎండ్ నుంచి ఇండైరెక్ట్‌గా సపోర్ట్స్ ఏమన్నా ఇస్తున్నాయి ఇరాన్‌కి? అంటే ఇప్పుడు మనం ఈ వార్‌ని ఒక్కసారి లాస్ట్ ఇయర్ జూన్‌లో అలా చూసినట్టయితే, ఇజ్రాయెల్ వాళ్ళు ఫస్ట్ యాక్చువల్‌గా ఇజ్రాయెల్ మీద ఆల్‌మోస్ట్ ఒక 550 మిసైల్స్ ఇరాన్ అటాక్ చేసింది. చేసినప్పుడు వాళ్ళు అనలైజ్డ్ వాళ్ళకెంత అంటే ఫైర్ పవర్ ఉంది, ఎంత ఉన్నదని. ఇప్పుడు ఈ వార్‌ని యాక్చువల్‌గా ఒక 1, 2 మంత్స్ ముందే ట్రంప్ చేద్దామనే ప్లాన్ ఉండే అతనికి. హ్మ్. కానీ హ్మ్. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు ఎవరైతే ఉన్నారో అతను మళ్ళీ అక్కడికెళ్ళి అమెరికా వెళ్ళి ప్రెసిడెంట్‌తో మాట్లాడి స్ట్రాటజిక్‌గా మనం రెడీగా లేము. సో, వి హావ్ టు వెయిట్ ఫర్ ద రైట్ టైమ్ అని చెప్పి అంటే ఐ రెడ్ ఇన్ వాషింగ్టన్ పోస్ట్ అమెరికాలో వచ్చినటువంటి కథనాల ద్వారా ఓకే. నేను చెప్తున్నాను ఇది. వీటిలో చాలా క్లియర్‌గా రాస్తారు. అమెరికాలో ఏంటంటే పత్రికా స్వేచ్ఛ ఉంటది. వాళ్ళు దేనికైనా సరే వాళ్ళు ఓపెన్‌గా రాయగలుగుతారు. మనలాగా కాదు. ఆహ్, అక్కడ మీరు ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్ న్యూస్ ఆర్టికల్స్ చదివితే మనకు చాలా విషయాలు తెలుస్తాయన్నమాట. హ్మ్. ఇప్పుడు ఈ వార్‌ఫేర్ ఎవరు గెలుస్తారా? ఎవరు గెలవదా? అని పక్కన పెడితే అంటే ఇప్పుడు మోడర్న్ వార్‌ఫేర్‌లో ఎవరికీ విజయం అంత ఈజీగా రాదమ్మా. ఎందుకంటే ఇరాన్ అనేది టెరెయిన్ వైస్ వాళ్ళకి చాలా మౌంటైన్స్ ఉంటాయి. తర్వాత సీ ఉంటది. ఆల్మోస్ట్ 90 బిలియన్ పీపుల్ ఉన్నటువంటి కంట్రీ. తర్వాత వార్‌లు వాళ్ళకేం కొత్త కాదు. వాళ్ళకి ఫిదాయిన్ అటాక్స్ ఉంటారు. హ్మ్. చాలా హ్మ్. స్ట్రాంగెస్ట్ ఉంటారు. మీరు రాత్రి చూస్తే ఇరాన్‌లో ఆహ్, అక్కడ ఉన్నట్టు లోకల్ పీపుల్ గూడా వాళ్ళకి అయతుల్లా మీద చాలా స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ ఉంది. అంటే ఇప్పుడు ప్రతి సొసైటీలో గూడా కొంతమంది యెస్ ఉంటారు. నో ఉంటారు గదా! అవును. అంటే పాజిటివ్ ఉంటారు. నెగెటివ్ ఉంటారు. సో, అక్కడ ఇరాన్‌లో వీళ్ళేమనుకున్నారంటే కొంత అయతుల్లా ఖమేనీ మీద ఆయన మీద నెగెటివ్ ప్రచారం చేసి అంటే వాళ్ళక్కడ ఇంకా స్టిల్ వాళ్ళు కొంత ఓల్డ్ అంటే ఇస్లామిక్ పద్ధతుల్ని పాటిస్తున్నారు కాబట్టి మోడర్నైజేషన్ చదువుకున్నటువంటి ఎవరైతే ఉంటారో ముఖ్యంగా వుమెన్‌కి ఫ్రీడమ్ లేదు. తర్వాత ఎడ్యుకేషన్ లేదు. కొన్ని కొన్ని చాలా ఓల్డ్ అంటే బార్బారిక్ ఏవైతే ఉన్నాయో అలాంటివి ఇంకా వాళ్ళు పాటిస్తున్నట్టు కనపడుతుంది. మనం అవును. వార్తల్లో కూడా చూసాం. అయితే అలాంటి వాటి మీద కొంత తిరుగుబాటు చేద్దామని ఒక స్ట్రాటజిక్‌గా అమెరికా ప్రయత్నం చేసింది. దాంట్లో వాళ్ళు సక్సెస్ కాలేకపోయారు. హ్మ్. మరి ఇప్పుడు ఈ వార్‌ఫేర్‌లో సక్సెస్ అవుతారా అంటే, మనం ఇఫ్ యూ లుక్ ఎట్ ఆల్ ద ఆర్టికల్స్ వాళ్ళకి ఒక 1 వీక్, 10 డేస్ కంటే ఎక్కువ అమ్యునిషన్ లేనట్టే వార్తలొస్తున్నాయి. అండ్ ఇరాన్‌లో చేసేటువంటి ఇంకో స్ట్రాటజిక్ ఏంటంటే, ఇరాన్ వాళ్ళు చాలా తెలివిగా చేస్తున్నారు. హ్మ్. ఇరాన్ వాళ్ళు కొన్ని డ్రోన్స్‌ని అయితే వాళ్ళు చేస్తున్నారో వెరీ కాస్ట్ ఎఫెక్టివ్. అంటే హ్మ్. అవును. వాళ్ళు పంపించే డ్రోను ఒక కాస్ట్ వచ్చి 16,00,000 మన ఇండియన్ కరెన్సీలో ఉంటే, వీళ్ళు పంపించేది దాదాపు ఒక్కొక్కటి 1,50,00,000, 2,00,00,000 వరకు ఉంటుంది. అవును. అంటే దాన్ని ఒక 16,00,000 డ్రోన్ వెళ్తే దాన్ని కాల్చడానికి వీళ్ళు దాదాపు కోట్ల రూపాయల్లో వెచ్చించాల్సొస్తుంది. మరి అలాంటి ఆ షహీద్ డ్రైన్స్ ఏవైతే ఉన్నాయో, డ్రోన్స్ ఉన్నాయో అవన్నీ చాలా వాళ్ళకి కొన్ని వేలల్లో ఉన్నాయి. మరి అమెరికా ఏం చెప్తుందంటే, నేను వాటన్నిటిని లాంచ్ ప్యాడ్‌ని వాటన్నిటిని కొట్టేశారని చెప్తున్నారు. కానీ హ్మ్. హ్మ్. అట్లా ఏం లేదు. ఎందుకంటే ఇరాన్ నోస్ వెరీ క్లియర్‌లీ వాళ్ళకి ఇట్లాంటి వార్ వస్తదని తెలుసు. వాళ్ళకి అండర్‌గ్రౌండ్ టన్నెల్స్ ఉన్నాయి. హ్మ్. వాళ్ళకి ఈవెన్ వాటర్‌లో కూడా ఇన్‌ఫాక్ట్ కొన్ని కిలోమీటర్లు అంటే 25 కిలోమీటర్స్ అండర్ వాటర్ టన్నెల్స్ ఉన్నాయి వాళ్ళకి. సో, వాళ్ళకి కాకపోతే వాళ్ళెక్కడ అమెరికా ఎక్కడ సక్సెస్ అయింది అంటే ఈ వార్‌లో
ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్‌ని యూజ్ చేసుకొని హ్మ్. ఆళ్ళ టాప్ లీడర్‌ని ఇమ్మీడియేట్‌లీ వార్ స్టార్ట్ అయినటువంటి 24-48 అవర్స్‌లో అయతుల్లా ఖమేనీని ఫస్ట్ ఆయన్ని టార్గెట్ చేసింది ఆయన్ని. చేసి ఆయన్ని లేపేయటంలో వాళ్ళు సక్సెస్ అయ్యారు. మరి మనం అదే సేమ్ ఇప్పుడు రష్యా, యుక్రెయిన్ వార్ చూస్తే రష్యా కూడా ట్రై చేసింది. యుక్రెయిన్ ప్రెసిడెంట్‌ని జెలెన్స్కీని చేద్దామని. కానీ బట్ వాళ్ళు సక్సెస్ కాలేకపోయారు. అంటే వాళ్ళు ఇక్కడ అమెరికాకి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇజ్రాయెల్ లాంటి దేశం ఉంది. కానీ ఇరాన్‌కి కూడా అడ్వాంటేజ్ ఏంటంటే ఇరాన్‌కి తెలియకుండానే రష్యా సపోర్ట్ చేస్తుంటది. హ్మ్. చైనా కూడా సపోర్ట్ చేస్తుంది. చైనా నిన్న మనం లేటెస్ట్ న్యూస్ చూస్తే చైనా ఫారెన్ మినిస్టర్ వాళ్ళకి కాల్ చేసి వీఆర్ విత్ యూ అని చెప్పి సపోర్ట్ చేసినట్టు. అండ్ అట్ ద సేమ్ టైమ్ వాళ్ళు కూడా వాళ్ళు దీన్ని కండెమ్ చేసి చర్చల ద్వారా దీన్ని పరిష్కరించుకోవాలని చెప్తున్నట్టు. మనం కూడా ఇప్పుడు ఇండియా కూడా ఏం చెప్తుందంటే వార్ వల్ల ఎవరికీ అంటే ఉపయోగం దాని ఏమి ఉపయోగం ఉండదు. లేదు. దానివల్ల నష్టమే ఉంటది. కాబట్టి దీన్ని చర్చల ద్వారా పరిష్కరించుకోండి అని చెప్పి చెప్తున్నట్టు కనబడుతుంది మనకి. ఓవరాల్‌గా ఈ సినారియోలో అయితే నా దృష్టిలో చూసినట్టయితే ఒక అప్లైడ్ పాలిటిక్స్ స్టూడెంట్‌గా చూసినట్టయితే ఈ హ్మ్. పొలిటికల్ డెసిషన్‌లో దీనివల్ల ట్రంప్‌కి పెద్ద ఒరిగేదైతే ఏమి ఉండదు. దీనివల్ల నష్టమే కనబడుతుంది నాకు. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ ఇరాన్ గూడా మనం చూస్తే వెయిట్ అండ్ వాచ్ పాలిసీ చేస్తుంది ఇక్కడ. వాళ్ళు చాలా స్ట్రాటజిక్‌గా ఈ వార్‌ని ఎదుర్కొన్నట్టు కనబడుతుంది మనకి. అక్కడ లోకల్‌లో నయూజ్ అని ఒక సిటీ ఉంది దాంట్లో రాత్రి. అక్కడ పీపుల్ అంతా బయటకొచ్చి చాలా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేశారు అగైనెస్ట్ అమెరికాకి. సో, అమెరికాలో మళ్ళీ మనం చూసాం కొంతమంది ఇరానియన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అగైనెస్ట్ అంటే వాళ్ళు సంబరేల్ జరుపుకున్నారు కదా! అంటే వాళ్ళు ట్రంప్ మంచి పని చేశాడు, అతన్ని చేశాడు. హ్మ్. సో, డిఫరెంట్ మిక్స్డ్ రియాక్షన్ ఉంది కానీ, అవును. బట్ లోకల్‌లో ఇరాన్‌లో మాత్రం స్టిల్ ఇరానియన్ గవర్నమెంట్‌కి అక్కడ రెజిమ్‌కి చాలా సపోర్ట్ ఉంది. స్ట్రాంగెస్ట్ సపోర్ట్ ఉంది. కానీ అదే సేమ్ కైండ్ ఆఫ్ సపోర్ట్ ట్రంప్‌కి అమెరికాలో లేదు. హ్మ్. 80% ఆఫ్ ద పీపుల్ ఆర్ అగైనెస్ట్ వార్ అక్కడ. అవును. సో, ఇట్లాంటి సినారియోలో మరి ఈ వార్‌ని ఎక్కువ కొనసాగిస్తే కూడా ఆహ్, అంత మంచిది కాదు. ఎందుకంటే ఇప్పుడు ఇరాన్ కూడా ఏమంటుందంటే ఒక సామెత ఉంది కదా! నేను మునుగుతున్నా నాతో పాటు నిన్ను కూడా ముంచుతా అన్నట్టు ఆ! ఆ! హమ్ డూబ్ రహే అప్‌కో భీ డుబా దేతా అనే సామెత ఉంటది ఉర్దూలో. అట్లనే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ హర్మూజ్ ఏదైతే ఉందో ఆ రూట్‌ని యాక్చువల్‌గా హ్మ్. వాళ్ళు క్లోజ్ చేశారు. దానివల్ల ఏమైందంటే ఇప్పుడు యూరోప్‌లో ఇప్పుడు యాక్చువల్‌గా చలికాలం. వాళ్ళకి గ్యాస్ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటది. ఆ గ్యాస్ నిల్వలు లేవు వాళ్ళకి. అక్కడ హ్మ్. ప్రైస్ పెరుగుతుంది. అక్కడ అది పెరగటం వల్ల అక్కడ ద్రవ్యోల్బణం వస్తది అక్కడ. అంటే లోకల్‌గా అన్నీ పెరుగుతాయి. సో, వాళ్ళు అమెరికాకి పెద్ద ఇంపాక్ట్ కనపడకపోవచ్చు గానీ, దీనివల్ల హ్మ్. యూరోప్‌లో ఉన్నటువంటి వాళ్ళకి చాలా ఇంపాక్ట్ కనబడుతుంది. ఫస్ట్ అదే అమెరికాని డైరెక్ట్‌గా దెబ్బతీయకుండా ఇండైరెక్ట్‌గా ఎవరైతే చాలా సపోర్ట్ చేస్తున్నారో అందుకనే చేస్తున్నారు. ఇరాన్ యూఏఈ పైన వాళ్ళండి అంటే అంటే ఇప్పుడు అరబ్ కంట్రీస్ అందరి మీద అటాక్ అంటే అరబ్ చేస్తోంది. కంట్రీస్ మీద వాళ్ళు అటాక్ చేయట్లేదు. ఏంటంటే ఇప్పుడు యూఎస్‌కి ఎక్కడైతే ఆయిల్ నిల్వలు ఉన్నాయో, అంటే హ్మ్. ఎక్కడైతే ఆయిల్ బిజినెసెస్ ఉన్నాయో, అక్కడ మొత్తం వాళ్ళకి ఎయిర్ బేస్ ఉంటది. డిఫెన్స్ బేస్ ఉంటది వాళ్ళకి. అంటే సౌదీ అరేబియా గాని, కువైట్ గాని, తర్వాత యూఏఈలో గాని వాళ్ళకి వీళ్ళేం చేస్తున్నారంటే ఇరాన్ వాళ్ళు స్ట్రాటజిక్‌గా ఆ బేస్‌లని అటాక్ చేస్తున్నారు. అవును. చాలా స్ట్రాటజిక్‌గా. మరి ఆ బేస్‌లని అటాక్ చేయడానికి కూడా వాళ్ళకి రక్షించుకోవడానికి కూడా వాళ్ళకి కాస్ట్ చాలా ఎక్కువవుతుంది. అంటే వీళ్ళకి ఇరాన్ ఈజ్ యాక్చువల్లీ స్ట్రాటజిక్‌గా వాళ్ళు చాలా పవర్‌ఫుల్ కంట్రీయే. ఎందుకంటే హ్మ్. వాళ్ళ హిస్టరీ వాళ్ళ దగ్గర సూపర్ సానిక్ మిసైల్స్ ఉన్నాయి. హైపర్ సానిక్ మిసైల్స్ ఉన్నాయి. చాలా మిసైల్స్ ఉన్నాయి వాళ్ళకి. వాళ్ళ హ్మ్. స్ట్రాంగెస్ట్ ఆర్మీ ఉంది వాళ్ళకి. ఎయిర్ పవర్ అంత స్ట్రాంగ్‌గా లేకపోవచ్చు కంపారేటివ్ కానీ బట్ వాళ్ళకి కానీ వాటర్ పవర్ అయితే ఎక్కువుంది అన్నట్టు. అంటే ఉన్నది. అంటే ఇప్పుడు మనం చూసాంగా నిన్న మన విశాఖపట్నంలో జరిగినటువంటి నేవల్ పాల్గొన్నటువంటి అవును. వెళ్తుంటే వాళ్ళని కూడా అటాక్ చేశారు. అయితే యూఎస్ అవును. దగ్గర ఇంటెలిజెన్స్ స్ట్రాంగ్ ఉంటది. ఇజ్రాయెల్, యూఎస్ కాంబినేషన్ ఏదైతే ఉందో అది వాళ్ళకి స్ట్రాంగ్ ఉంటది. వాళ్ళు ఎవరెవరు ఎక్కడ ఉన్నారు ఏంటో బేస్ అంతా వాళ్ళు ముందే ప్రీ ప్లాన్ చేసుకొని పెట్టుకున్నారు. అంటే యూఎస్ ఏది కూడా తొందరపడి చేయదు. ఏ పనైనా సరే. వాళ్ళు అవును. చాలా స్ట్రాటజిక్‌గా లాంగ్ టర్మ్ వ్యూ పెట్టుకొని చేస్తారు. ఏదేమైనప్పటికి కూడా ఈ వార్ అనేది వరల్డ్ వార్ అంటే ఇది ఇప్పుడు ప్రపంచం మొత్తం ఒక పోలరైజ్డ్ వేకొచ్చినాము. మనం చూడండి హ్మ్. హ్మ్. ఇస్లామిక్ కంట్రీస్ కూడా ఏమి చేయలేనటువంటి షియా, సున్నీస్ వర్గాలొచ్చినాయి. ఒక పక్క పాకిస్తాన్‌లో ప్రజలు పాకిస్తాన్ గవర్నమెంట్ మీద, యూఎస్ కాన్సులేట్ మీద తీవ్రమైనటువంటి తిరగబాటు చేస్తున్నారు. మళ్ళీ వాళ్ళక్కడ నిన్న మనం చూస్తే కరాచీలో, పెషావర్‌లో లోకల్ పీపుల్‌ని వాళ్ళు ఫైరింగ్ చేసి చంపేయడం జరిగింది. సో, ఇదంతా జియోపొలిటికల్‌గా మనం చూసినట్టయితే ఒక అన్రెస్ట్ వాతావరణం ఉంది చాలా. సో, దీనికి కారణం ఎవరా అంటే డెఫినిట్‌గా యూఎస్ఏ, హ్మ్. అమెరికానే. సో, అమెరికా ఎందుకు అట్లా ఉందంటే మళ్ళీ అగైన్ ఇట్స్ ఏ పొలిటికల్ యాహ్! గేమ్. సో, అవును. పొలిటికల్ సినారియోనే ఉంది. సో, ఒక్కసారి అమెరికాకి ఈ డాలర్ అనేది వాణిజ్యంలో ఆయిల్ అనేవి డాలర్‌లో నుంచి పోగొట్టుకున్నారంటే వాళ్ళు దట్స్ ఇట్ అమెరికా పతనం షురు అయినట్టే. సో, అమెరికా పతనం దిశగా బట్ పయనిస్తున్నట్టు కనబడుతుంది గాబట్టే వాళ్ళు ఇవన్నీ దిద్దుబాటు చర్యలు చేస్తున్నట్టు నాకనిపిస్తుంది ఒక పొలిటికల్‌గా. ట్రంప్ దీన్ని ఏ రకంగా తీసుకెళ్తారు ఏంటి? అంటే ఈ వార్ కూడా 3-4 వీక్స్‌కు ఎక్కువగానే జరుగుతుంది అనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. అది వాస్తవం అంటారా? అంటే స్ట్రాటజిక్‌గా చూస్తే ఇంతకు ముందులాగా వార్ కంటిన్యూయస్‌గా కొనసాగేటువంటి అవకాశం అయితే కనపడదమ్మా. ఎందుకంటే హ్మ్. ఇట్స్ ఏ కాస్ట్ కదా! వాళ్ళకి అవును. ఇప్పుడు ఆహ్, ఇరాన్ వెయిట్ చేసి ఒక 1 వీక్ వెయిట్ చేసి ఒక వాళ్ళ అరబ్‌లో ఉన్నటువంటి అబ్రహం లింకన్ అనే కొన్ని కొన్ని పెద్ద పెద్ద వెసెల్స్, షిప్స్ ఉన్నాయి.
వాటిని కానీ అటాక్ చేసి వాళ్ళని డిస్ట్రాయ్ చేసింది అనుకోండి, ఉమ్, ఒక షిప్ పోతే దానిలో 250 నుంచి 350 పీపుల్ ఉంటారు, అంటే ఆర్మీ డిప్లాయ్ ఉంటుంది. మొన్న 6 చనిపోయినందుకే అమెరికాలో ట్రంప్ మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. ఉమ్. సో మరి అట్లా ఏమన్నా జరిగితే, అట్లా ఇరాన్ చేయగలిగితే మాత్రం ఇంకా అమెరికాని చాలా తీవ్రమైనటువంటి దెబ్బ కొట్టినట్టు కనబడుతుంది అమెరికా మనకి. అయితే రీసెంట్ గా మనకి నావీస్ డే సెలబ్రేషన్స్ అయ్యాయి వైజాగ్ లో. సో అక్కడ ఉన్నటువంటి ఇరాన్ యుద్ధ నౌక మీద అయితే అటాక్ చేసింది. ఆల్మోస్ట్ 84 పీపుల్ అయితే చనిపోయారు. అవునంటే అది 30 మంది దాకా శ్రీలంక నావీ వాళ్ళు అవును. ఇది సేవ్ కూడా ఇప్పుడు చేశారనేది ఇది కూడా వార్తలు ఇప్పుడు వస్తున్నాయి. ఇలాంటివి కూడా యాక్చువల్‌గా మనం కూడా ఏంటంటే, ఇప్పుడు ఇంకో ఇండియా కూడా మనం చూస్తే ఇండియా పరిస్థితి కూడా కొంచెం ఒక ట్రిక్కీగా ఉంది మనకి. ఎట్లా అంటే, మనం వీఆర్ క్లోజ్ టు ఇరాన్, వీఆర్ ఆల్సో క్లోజ్ టు ఇజ్రాయెల్, వీఆర్ ఆల్సో క్లోజ్ టు రష్యా, వీఆర్ ఆల్సో క్లోజ్ టు అందరితో మంచి అవును. మిత్ర సంబంధాలు ఉన్నటువంటి దేశం మనది. అయితే ఈ హోల్ సినారియోలో ఇరాన్‌తో మనకి ఆయిల్ ఒప్పందాలున్నాయి. ఇరాన్‌తో మనకి స్ట్రాటజిక్‌లో ఉన్నది. తర్వాత మనకి ఇప్పుడు ఇక్కడ చూస్తే పాకిస్తాను, సౌదీ అరేబియా, యూఏఈ కలిపి ఒక జట్టుగా కట్టి వాళ్ళు ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. మరి మొన్న ప్రైమ్ మినిస్టర్ గారు ఇజ్రాయెల్ పోయారు. పోయి వాళ్ళతో ఒక 16 అంటే అగ్రిమెంట్స్ చేసుకున్నాం. మంచి క్రూషియల్ అంటే ఉమ్. స్ట్రాటజిక్ అగ్రిమెంట్స్ చేసుకున్నాం మరి. సో ఇప్పుడు మన ఇండియాలో మన ప్రైమ్ మినిస్టర్ గారు కూడా ఒక మంచి అవకాశం ఇది. ఎందుకంటే ట్రంప్ మొన్నటిదాకా చెప్పేవాళ్ళు కదా! ఏమనంటే, నేను పాకిస్తాన్, ఇండియా వార్ ఆపాను, అది ఆపాను, ఇది ఆపాను, నోబెల్‌గా. సో ఇండియా ఇన్ ఏ స్ట్రాంగ్ పొజిషన్ కాబట్టి దీంట్లో కూడా నేను అనుకుంటున్నా, అంటే నెక్స్ట్ 1 వీక్ 10 డేస్‌లో మోడీ గారు లాంటి నాయకులు, రష్యన్ వాళ్ళంతా కలిసి దీంట్లో ఒక చర్చలకి రండి అని ఆహ్వానించి, మీడియేషన్ చేసి, ఈ యుద్ధాన్ని మరింత అంటే భయంకరమైనటువంటి వాతావరణానికి వెళ్ళకుండా కొంత అడ్డుకట్ట వేస్తారు. వేసి డెఫినిట్‌గా దీన్ని అంటే ప్రపంచ శాంతి దిశగా పనిచేస్తారేమో అని నాకు అనిపిస్తుంది. ఐ థింక్ ఇట్ విల్ డెఫినెట్‌లీ వరల్డ్ నీడ్స్ పీస్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ రాదర్ దాన్ ఫైట్. ఎగ్జాక్ట్లీ అండి. ఎందుకంటే ఈ యుద్ధం వల్ల సామాన్యులు కూడా చాలా మంది నష్టపోతారు. అవును. నష్టపోతున్నారు. కొంతమంది లైఫ్‌ని అవును. కోల్పోవాల్సొస్తుంది. సో అవును. వాళ్ళ మీద డిపెండ్ అయిన ఫ్యామిలీస్ గురించి ఆలోచించుకుంటే అవును. అసలు మనం దాని ఈ గురించి ఏం ఈ ఈ చెప్పలేము. హోల్ సినారియోలో నాకు అనిపించింది ఏంటంటే అమ్మా, ఒక సినారియో యాక్చువల్‌గా ఇండియాని కూడా ఇది స్ట్రెంథెన్ చేస్తున్నట్టుగా అనిపించింది. ఎందుకంటే మీరు చూడండి, హౌ? అంటే అంటే పొలిటికల్ యాంగిల్ తీసుకొస్తది దీంట్లో. మనం ఇండియాలో ఉన్నటువంటి సంపన్నులు కూడా మొన్నటిదాకా ఏం చేసేవాళ్ళంటే, వాళ్ళ సంపదని తీసుకెళ్ళి దుబాయ్‌లో పెట్టేవాళ్ళు. హ్మ్. 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 దుబాయ్‌లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు. తర్వాత యూఏఈలో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు. మరి మొన్న ఒక్కసారి వార్ స్టార్ట్ కాగానే బుర్జ్ ఖలీఫా బిల్డింగ్ మీద బాంబింగ్ పడింది. తర్వాత యూఏఈలో, ఈవెన్ దుబాయ్‌లో. స్టిల్ ఇప్పుడు మీతో మాట్లాడే ముందు మా ఫ్రెండ్‌తో కాల్ మాట్లాడితే రీసెంట్‌గానే అనమాట తను ఆ! ఆఫీస్ వాళ్ళు పంపించారు దుబాయ్‌కి. అవును. వెళ్ళిన ఫ్యూ డేస్‌కి యుద్ధం స్టార్ట్ అయింది. స్టార్ట్ అయింది. ఆయనేమో తెలిసిందే కదా! అవును. ఆల్మోస్ట్ ఎంత ఆ కళ్ళ ముందు అలా జరుగుతున్నప్పుడు బాంబింగ్స్ అవుతున్నాయి. అవును. ఎలా ఉంటది ఆ! మైండ్ సెట్, చాలా లో అయిపోతావు. చాలా ఎమోషనల్ అయిపోతావు. అవును. వచ్చేద్దామని చూస్తుంటే ఆఫీస్ వాళ్ళు కూడా ట్రై చేస్తున్నారంట. అక్కడేమో వాళ్ళు మాది కంట్రీ చాలా సేఫ్ కంట్రీ, ఏమీ గాదు అని చెప్తారు. అని చెప్పేసని మాట్లాడుతున్నారంట. చెప్తున్నారు. అవును. ఇంక అంటే చనిపోయిన తర్వాత ఇప్పుడు సారీ అని ఒక చిన్న పదం చెప్తారు తప్ప, ఏముంటది. వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళు టేక్ కేర్ ఏం అంటే జేయరు. ఓవరాల్‌గా చూస్తే మన ఇండియా ఎంత స్ట్రాంగ్‌గా, ఎంత పొజిషన్‌లో ఉన్నాం చూడండి మనం. అంటే ఇప్పుడు మన దగ్గర కూడా మనం బాలీవుడ్‌లో ఉన్నటువంటి మూవీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ కూడా మనం సోషల్ మీడియాలో కూడా పోస్టులు చూసాం. దుబాయ్ మై హోమ్ అని చెప్పి పెట్టుకొని. దుబాయ్‌లో ఉన్నటువంటి అవును. ఇంకో ఈవెన్ అక్కడ ఇండియన్ చాలా మంది ఇన్వెస్ట్‌మెంట్స్ గూడా చాలా చేస్తున్నారు కాబట్టి. సో ఇప్పుడు నౌ చేసినోళ్ళున్నారు. అర్థమైంది. అంటే సో ఈ సినారియో ఒక విధంగా ఇండియాకి కూడా మంచిదే. అంటే ఇండియా ఈజ్ ఒక రకంగా చూసుకుంటే. మనం ఇండియా ఈజ్ గోయింగ్ టు బి ఎ సూపర్ పవర్ అమ్మా. నెక్స్ట్ 10, హ్మ్. 15 ఇయర్స్‌లో అవుతాము. అంటే గివెన్ ఎ పాయింట్ అగైన్ మంచి. అట్‌లీస్ట్ అంటే చిన్నప్పటి నుంచి డెవలపింగ్ కంట్రీ అని చదువుకుంటూ ఉన్నాం. అట్‌లీస్ట్ ఇప్పటికైనా అవుతాం. డెఫినిట్‌గా అవుతాం. కాకపోతే మనకు చూడాలని ఆశిస్తున్నాం. రైట్ కైండ్ యాస్ ఆఫ్ ఎర్లీ యాస్ లీడర్‌షిప్. పాసిబుల్. అంటే రైట్ కైండ్ ఆఫ్ లీడర్‌షిప్ ఉండాలి మనకి. మన పొలిటికల్ ఎగ్జాక్ట్‌లీ. డెసిషన్ మేకింగ్‌కి ఒక విల్ ఉండాలి. అంటే ఇండియాని ఈ స్టేజ్‌లో తీసుకెళ్లాలంటే. మనకున్న ప్రాబ్లమ్ ఏంటంటే, మనం వీఆర్ ఎ వెరీ పోలరైజ్డ్ సొసైటీ. మనకి మీరు అదంతా పొలిటీషియన్స్ పైననే అంటే డిపెండ్ అయ్యి పొలిటీషియన్ ఉంటది. అని కాదమ్మా, మన ప్రజల్లో కూడా మార్పు రావాలి కొంత. ఎందుకంటే మనం ఎంత పోలరైజ్డ్ అంటే మనం చూసాం కదా యాక్చువల్‌గా. ప్రజల్లో మంచి కంటే కూడా ఇక్కడ స్పెక్యులేషన్ ఎక్కువ వెళ్తది. మనం సోషల్ మీడియాలో చూస్తే ఎస్పెషల్లీ ఇజ్రాయెల్ ఎళ్లి అంటే కొన్ని వర్గాల వారు ఎట్లా తీసుకొస్తున్నారంటే మీరు చూడండి. ఐ యామ్ హ్మ్. సర్ప్రైజ్డ్ నిజంగా. హ్మ్. 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 ఇజ్రాయెల్ ఎళ్ళంట ప్రధానమంత్రి గారు అక్కడ వాళ్ళకి ఇజ్రాయెల్‌లో ఇరాన్ గురించి కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వటం వల్ల మనోళ్ళు ఎళ్లి వచ్చినంక అక్కడ వార్ చేశారని చెప్పి ఒక స్పెక్యులేషన్ న్యూస్ ఒకటి నడుస్తుంది. అంటే ఇట్లాంటి స్పెక్యులేషన్ న్యూస్ ఇండియాలో కూడా నడుస్తది. అంటే పోలరైజ్ సొసైటీ కదా అది. అదే. అవునవును. సో మళ్ళీ తర్వాత అక్కడెక్కడో ఇరాన్‌లో జరిగినటువంటి వాటి గురించి ఇక్కడ తీవ్రమైన అంటే నిరసనలు చేయటం. మన దగ్గర ఉన్నటువంటి మన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని పలగొట్టడం. అవును. శాంతియుతంగా ఎవరైనా నిరసన చేసే హక్కు ఉంటది. కానీ ఇక్కడ మళ్ళీ రోడ్ల మీదకొచ్చి అయి పలగొట్టడం చేస్తారు. ఈ పోలరైజ్ సొసైటీ మనది కూడా. హ్మ్. సో మనకి రానున్న కాలంలో బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే, మనకి కంపేర్ టు ఎనీ అదర్ కంట్రీస్ చూస్తే గన మనకి నేషనలిజం, ప్యాట్రియాటిజం అనేది మనకి యాక్చువల్‌గా నేను ఎప్పుడు చెప్తుంటా ఏంటంటే, క్రికెట్ ఈస్ ద ఓన్లీ గేమ్ విచ్ యునైట్స్ అస్ అని. హ్మ్. మనం యాస్ ఎ నేషన్‌గా క్రికెట్ ఒక్కటే మనల్ని అందరిని యునైట్ చేస్తది గానీ, మిగతా విషయంలో చాలా పోలరైజ్ సొసైటీ మనది. అంటే భిన్నమైన మతాలు, భిన్నమైనటువంటి అవును. కులాలు, డిఫరెంట్ భిన్నమైనటువంటి ఒపీనియన్స్. ఉంటాయి. కానీ
క్రికెట్ ఈజ్ ద ఓన్లీ గేమ్ విచ్ యునైట్స్ అస్ అని చెప్తుంటా. అట్లా మనకి ఆ నేషనల్ ప్యాట్రియాటిజం అనే అంశం మీద మనం ఒక 10-15 ఇయర్స్ ప్రజల్లో ఎక్కువ చైతన్యం రావాలి. అంటే అందరూ కలిసి ఉండాలి. ఈ కంట్రీని గొప్ప దేశంగా తీర్చిదిద్దాలి అనేటువంటి ఒక ఆశ, ఒక భావన ప్రజల్లో రావాలి బాగా. వస్తే స్టార్ట్ అయింది. బావుంటది. అది ఇంకొంచెం వికసిస్తే ఇంకా ఇంకా బావుంటది. రావాలి, లేట్ రావాలి, గాకుండా. సో, రావాలి. అండ్ మోరోవర్ ఈ యుద్ధం ఏదైతే ఉందో దీనివల్ల మన భారతదేశం మీద పడేటువంటి నెగెటివ్ ఎఫెక్ట్ ఏమన్నా ఉందా? అంటే ఈ చమురుది రేట్స్ అంటే ఫ్యూయల్ రేట్స్ గావచ్చు, ఆర్ ఎల్స్ గల్ఫ్‌లో ఉన్నటువంటి మన వాళ్ళ గురించి కావచ్చు. ఇంకా బేసిక్‌గా ఆర్థిక వ్యవస్థ కూడా కొంచెం అటు ఇటుగా అవుతుందనేటువంటి వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. సో, ఇది డెఫినెట్‌గా ఉంటదమ్మా. ఖచ్చితంగా ఇప్పుడు ఎనీ పడుతుందా వీటి వార్ మీద? ఇప్పుడు గ్లోబల్‌లో ఎక్కడ ఏం జరిగినా దాని ఇంపాక్ట్ ఉంటది. ఇప్పుడు ఉక్రెయిన్, రష్యా వార్ వల్ల కూడా మనకి ఇంపాక్ట్ ఉంది గదా! ఎందుకు లేదు? అంటే బాగా ఇప్పుడు ఉంది. మనం ప్రపంచంలో ప్రతి ఒక్క దేశానికి ఇంకో అసలు దేశంతో ఎక్స్‌పెక్ట్ చేయనటువంటివి కూడా ప్రొడక్ట్స్ యుక్రెయిన్ యుద్ధం జరుగుతుంది కాబట్టి ఇక్కడ మనకు ఉంటదంటే ఎందుకు? ఇప్పుడు వరల్డ్ ఈజ్ లింక్డ్ ఇప్పుడు. ఆ! వరల్డ్ ఈజ్ ఎ గ్లోబల్ విలేజ్ కదా! సో, ఎక్కడ అన్నిటికి అన్ని లింక్స్ ఉంటాయి. వాణిజ్య ఒప్పందాలుంటాయి, అగ్రీమెంట్స్ ఉంటాయి. వాళ్ళ దగ్గర నుంచి మనం కొన్ని వస్తువులు ఇంపోర్ట్ చేసుకుంటాం. మన దగ్గర నుంచి కొన్ని పంపిస్తుంటాం. మన దగ్గర నుంచి పంపించేటువంటి ఏదైతే వస్తువులు ఉంటాయో వాటి మీద ఇంపాక్ట్ అవుతది. బిజినెస్ కాదు కదా! హ్మ్. ఆ హ్మ్. బిజినెస్ మీద కొన్ని కొన్ని లక్షల ఫ్యామిలీలు, కొన్ని వేల ఫ్యామిలీలు ఫర్ ఎగ్జాంపుల్ ఈ వార్‌లో ఇరాన్ వల్ల నిన్న నేను ఒక మిత్రుడితో మాట్లాడుతుండే. వాళ్ళకి దే గాట్ ఏ లార్జెస్ట్ ఎక్స్‌పోర్ట్ బిజినెస్ ఉంది. టెక్స్‌టైల్ బిజినెస్ ఉంది. వాళ్ళ షిప్స్ అన్నీ ఆగిపోయినాయంట. మరి హ్మ్. ఎంత ఇంపాక్ట్ ఉంటది? అంటే చిన్న చిన్న అంశం. అవును. వెరీ వెరీ స్మాల్ అంశం. మన హైదరాబాద్‌లో ఉన్నటువంటి ఒక టెక్స్‌టైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి ఈ వార్ వల్ల వాళ్ళ కన్సైన్‌మెంట్ మొత్తం ఆగిపోతే మరి ఎంత నష్టం వస్తది? ఎంత ఫ్యామిలీస్ ఎఫెక్ట్ ఉంటది? అవును. అట్లా వేల కుటుంబాలు, కొన్ని వేల బిజినెస్‌లు డైరెక్ట్‌లీ ఉంటాయి. ఆర్ ఇండైరెక్ట్‌లీ ఎఫెక్ట్ ఇంపాక్ట్ ఉంటది. వార్ వల్ల ఉంటది. వార్ వల్ల ఏది ఎవరికీ మంచి జరగదు. వాళ్ళు చేస్తున్నారంటే అమెరికా వార్ చేస్తుందంటే వాళ్ళకి సెల్ఫ్ ఇంట్రెస్ట్, వాళ్ళకి సెల్ఫ్ యాంబిషన్ వాళ్ళకున్నది. వాళ్ళు కాకపోతే ఆ నరేటివ్ క్రియేట్ చేస్తారు. ఏం క్రియేట్ చేస్తారు? మేము మాస్ డిస్ట్రక్షన్ ఉంది. న్యూక్లియర్ చేస్తానని చెప్తారు గానీ, ఇప్పుడైతే అమెరికాని ప్రజలు కూడా ప్రపంచం మొత్తం కూడా నమ్మేటువంటి పరిస్థితులు లేదు. దానికి అస్సలు లేదు. బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఫస్ట్ మేబీ వార్ ప్రెసిడెంట్ స్టార్ట్ మారితే తప్ప. అంటే అది కూడా ఛాన్స్ ఉంది ఇప్పుడు. ఎందుకంటే హ్మ్. ఇప్పుడు ఈ ఈ మిడ్ టర్మ్ ఎలక్షన్ ఉంటది. అక్కడ వాళ్ళకి ఒక ఇంపీచ్‌మెంట్ అని ఉంటది ఒకటి. ప్రెసిడెంట్ ఇంపీచ్‌మెంట్ అని ఉంటది. హ్మ్. ఈయన ఇలానే కంటిన్యూ చేస్తే అక్కడ ఛాన్స్ కూడా ఉంటది. అలాంటి సో, ఛాన్స్ ఇది కూడా కూడా ఉంది. ఒక నెగెటివ్ మార్కే పడుతుంది డెఫినిట్‌గా ట్రంప్‌కి. పడతది. అంటే సో, ఇప్పుడు ఇరాన్ అమెరికాకి ఒక బిగ్గెస్ట్ క్యాజువాలిటీస్ ఏదైనా చేయగలిగిందనుకోండి, చేస్తే అది ఇంకా ట్రంప్‌కి ఇప్పటికే ఆల్రెడీ అక్కడ లోకల్‌గా నిరసన వ్యక్తమవుతుంది. సో, ఇది ఏదేమైనప్పటికి కూడా ఈ పరిణామం వల్ల ట్రంప్‌కి నెగెటివ్ తప్పించి మీరు జెఫ్రీ సాక్స్ అని ఒక ఎకనామిస్ట్ కొలంబియా ఉంటాడనమాట. హ్మ్. ప్రొఫెసర్ ఉంటాడు. ఆయన ఇంటర్వ్యూస్ చూస్తే ఆయన చెప్తాడు క్లియర్‌గా చెప్తాడు దాంట్లో. ఎకానమీ వైస్ గాని, లేకపోతే ఎనీ పర్స్పెక్టివ్ వైస్ గాని దిస్ వార్ ఈజ్ అబ్సల్యూట్‌లీ రిడిక్యులస్ అని చెప్పి ఆయన కామెంట్ చేస్తాడు. హ్మ్. దాంట్లో ఆయన క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. దీనివల్ల ఎవ్వరికీ ఉపయోగం లేదు. అంటే అవును. ఈవెన్ ట్రంప్ ఫ్యాన్సీగా తీసుకున్నటువంటి నిర్ణయం తప్పించి హ్మ్. దీనివల్ల ఉపయోగం లేదు. ప్రజలు కూడా దీనికి మద్దతు ఇవ్వట్లేదని జెఫ్రీ సాక్స్ అని మీరు చూడండి ఇంటర్వ్యూస్ చాలా ఉంటాయని. ఆయన ఎకానమిస్ట్. మన ఇండియన్ నేషనల్ మీడియాలో చాలా మాట్లాడుతుంటాడు. మంచి ఇన్పుట్స్ ఇస్తుంటాడనమాట. సో, వాళ్ళెవ్వరు కూడా అంటే అక్కడ ఉన్నటువంటి అమెరికాలో ఉన్నటువంటి ఇంటెలెక్చువల్స్ గాని, ఎకనామిస్ట్ గాని హ్మ్. ఎవ్వరు కూడా దీన్ని సపోర్ట్ సపోర్ట్ చేయట్లేదు. చేయట్లేదు. అండ్ వరల్డ్ కూడా చూస్తే ఇప్పుడు నిజంగా ఇరాన్ అలా ఉండి అమెరికా చేసేటువంటి రైట్ అయితే గాన వరల్డ్ మార్కెట్స్ కూడా స్టాక్ మార్కెట్స్ కూడా పాజిటివ్‌గా రెస్పాండ్ అవుతాయిగా. కాలేదు కదా ఇక్కడ. స్టాక్ అవును. మార్కెట్స్ మొత్తం అవ్వలేదు. డౌన్ ఫాల్ అయింది. సో, ఒక అనిశ్చితి అయితే ఉందమ్మా. 2026 మనం స్టార్ట్ అయిన దగ్గర నుంచి చూస్తే మనం అంటే ముందు ముందే అనుకున్నారు కదా! ఈ ఇయర్ మొత్తం కొంచెం వోలటైల్ ఇయర్ అని. తర్వాత హ్మ్. హ్మ్. అన్ని వార్స్ వస్తాయని చెప్పి అనుకున్నాం. అనుకున్నట్టే ట్రంప్ స్టార్ట్ చేశాడు వారు. ఇది ఇది తొందరగా ముగించాలి. అందరికి శాంతి రావాలని నేను కోరుకుంటున్నా. ఈవెన్ మేమందరం కూడా అదే కోరుకుంటున్నాం. ఎందుకంటే యుద్ధం వల్ల ఎవరికీ ఉపయోగాలేం లేదు. లేదు. ఆర్థిక నష్టం, ప్రాణ నష్టం ఇంకా ఇతరత్ర నష్టాలు తప్ప అవును. లాభాలేం ఉండవు. అవును. సో, కూర్చొని సార్ట్ ఔట్ చేసుకుంటారు. సో, ఎవరికి ఏ భయాలున్నా కూర్చొని కాంప్రమైజ్ చేసుకొని కన్విన్స్ అవుతారని ఆశిద్దామండి. థాంక్ యూ సో మచ్ అండి. థాంక్ యూ.